శెట్టిబలిజ వన సమారాధన విజయవంతం చేద్దామంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. శెట్టిబలిజ వన సమారాధనను మరింత ప్రతిష్టాత్మకంగా అమలాపురంలో నిర్వహిస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమారాధన మిగిలిన కులాలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. యువత ఎటువంటి హంగామా చేయవద్దని, సైలెన్సర్లు తీసి వాహనాలు నడపవద్దని, పోలీసులు పూర్తిగా సహకరించాలని కోరారు. ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణ మాట్లాడుతూ సంఘీయుల పటిష్టతకు వన సమారాధనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అమలాపురంలో నిర్వహించే ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ వన సమారాధనను విజయవంతం చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నామని పెచ్చెట్టి చంద్రమౌళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణ, పెచ్చెట్టి చంద్రమౌళి, వాసంశెట్టి సత్యం, మట్టపర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. లేట్ అయినప్పటికీ తొలిసారి ఈరోజు అమలాపురం ప్రెస్ సభ్యులందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం, మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా 2022, 2023 ఈ వన సమారాధన అనేది జరపడం జరిగింది. 2022లో 50,000 మంది పైబడి రావటం, చాలా ప్రశాంతమైన వాతావరణంలో, ఎక్కడ సైలెన్సర్లు కానీ, ఎక్కడ చిన్న అపశృతులు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో అందరూ చేరుకోవడం జరిగింది. ఆ రోజున మరి శెట్టిబలిజ సంఘీయులు మళ్ళీ 2023లో కూడా 1,00,000 మంది దాటి రావటం, ఆ 1,00,000 మంది దాటి 1,20,000 మంది వరకు రావటం, అప్పుడు కూడా ఏది చిన్న అపశృతి జరగకుండా, ఏ సైలెన్సర్లు తీయకుండా యువత మరి పెద్దవాళ్ళు అందరూ కూడా, ముఖ్యంగా మహిళలు 60,000 మంది దాటి రావటం 2023 సంవత్సరంలో మనం చూడటం జరిగింది. వన సమారాధన జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎవరికైనా పిలుపులు అందకపోతే ఇరు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘీయులకి ఇదే పిలుపుగా భావించి రేపు మరి అందరూ కూడా స్థానిక అమలాపురం ఎత్తు రోడ్డు దగ్గర వాతావరణంలో రేపు చేరుకోవటం, అలాగే అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా వాసంశెట్టి సుభాష్ గారు కానీ చాలా అభినందనీయులు. ఈవేళ వన మహోత్సవాలు అంటే ఒక దైవ కార్యక్రమం. అది దాంతోపాటు సంఘం యొక్క ఔన్నత్యాన్ని ఉభయ రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఒక చోట చేర్చడానికి వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే మరి ఉభయ రాష్ట్రాల మరి ఈ సమారాధనలో అటు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, విశాఖపట్నం నుంచి, రాజమండ్రి, కాకినాడ అన్ని మండలాల మరి కుటుంబాలు, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు అన్నీ కూడా రేపటి సమారాధన జయప్రదం చేస్తున్నారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మేము మరి మంత్రి గారు చెప్పినట్టు అన్ని కులాలకి మిత్రులు మేము, ఏ కులంతో కూడా మాకు విభేదాలు లేవు. ఇవాళ భారతదేశంలో బీసీల యొక్క మరి ఎంతో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాజ్యాధికారం తప్ప మరొకటి కాదు మనకి అత్యవసర అవసరం. పార్లమెంట్లో కనుక మనం వెళ్ళగలిగితే, శాసనసభ్యులుగా ఎన్నిక కాగలిగితే మన కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా మనం మేలు చేసుకోగలమనే భావం తప్ప మరొకటి లేదు. దురదృష్టవశాత్తు మరి ఈవేళ ఉన్నటువంటి సంచార జాతులు అన్నీ కూడా ఒకప్పుడు రాజుల దగ్గర చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వారు, కానీ వారిలో పోరాట పటిమ తగ్గడం, సంఘీభావం తగ్గడం వల్ల ఇటువంటి కుల సంఘాల ద్వారా మరి ఆత్మీయ సమావేశాలు మరి విందు కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళంతా పలచనైపోయి ఈవేళ ప్రభుత్వాలకి లోకు అయిపోయారు. కానీ ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మేము తలమానికిగా ఉంటాం. అన్ని కులాలని కూడా మా అన్నదమ్ముల కింద భావించి మేము ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున జరపడానికి కృషి చేస్తున్నటువంటి సత్యం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అని అన్నారు. తప్పకుండా రేపు అందరూ కూడా ఈ వనభోజనాలకు వచ్చి మీ కుటుంబాలతో మరి మాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను.